నీవు ఆరాధిస్తున్న దేవుడు బలవంతుడు. ఆయన ఏ కార్యాలైనా చూడటకు శక్తి కలిగిన దేవుడు. ఆయన ఆసక్తి కలిగి ఉంటే ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడండి? బలమైన కార్యాలను చేస్తాడు. ఆయన దేవుడి కార్యాల్లో ఆసక్తి మనం కనపరచాలి. దేవుడి కొరకు మీరు ఏది చేసినా మీ ప్రయాస వ్యర్థము కాదండి. నేను చెప్తున్నాను దేవుని సేవకుడిగా, దేవుడి కొరకు నువ్వు ఏ పని చేసినా అది వ్యర్థము కాదు. అందుకే ప్రభువు నుండి ప్రయాస వ్యర్థము కాదు, వ్యర్థం అసలే కాదు. ఏదో ఒక రోజున దేవుడు దాని ఫలితాన్ని నీకు ఇస్తాడు. దాని ఫలితాన్ని నీ బిడ్డలు చూస్తారు. దాని ఫలితాన్ని నీ పిల్లలు చూస్తారు. నువ్వు చేసే పరిచర్యను బట్టి, నువ్వు మందిరంలో చేసే పనిని బట్టి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. అది ఊడ్చే పనైనా, చేపలు వేసే పనైనా, ఏ పనైనా సరే మందిరంలో చేసే ప్రతి ఒక్క పనికి దేవుడు విలువనిచ్చేవాడు. గట్టిగా చెప్పండి కూడా. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా విలువనిచ్చేవాడు ఆయన. ఎవరు కూడా విలువలేని వాడిగా చూసేవాడు కాదండి. ఒకవేళ మనుషులు మనకు విలువని వాడు వేస్ట్ అనుకోవచ్చు, కానీ మన దేవుడు వేస్ట్ అని అన్నాడు. అసలు ఆయన తాట కాదండి. మనుషులు పనికిరాని వారిగా మనం చూడొచ్చు, వేస్ట్ గా మనం చూడొచ్చు, కానీ నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నేను ఒక ఉద్దేశంతో ఆయన సృష్టించాడు, ఒక ఉద్దేశంతో ఆయన కలవ చేశాడు, ఒక ప్రణాళిక చొప్పున ప్రభువు నిన్ను పుట్టించాడు. నువ్వు నిష్ప్రయోజనంలో కాదు, దేవుడు నేను ప్రయోజనకరంగా మారుస్తాడు. ఎప్పుడో ఆయన కార్యాల్లో నువ్వు ఆసక్తి కలిగి నడుచుకుంటే, ఆశ కలిగి ఆయన మీద ఆశ కలిగి ప్రభు వైపు చూస్తే, అమ్మా నా కుటుంబాలను దేవుడు ఖచ్చితంగా ఒక స్థితికి తీసుకొస్తాడు. విడిచిపెట్టకూడదు కాదు. వస్తాయి పరిస్థితులు, ప్రతి కాలమేనండి. వాటిని బట్టి ప్రభుకు దూరం అవ్వకూడదు, కదలకూడదు, అటు ఇటు తిరగకూడదు. స్థిరంగా ఉండాలి. అయ్యా నీ మీదే ఆశ పెట్టుకున్నాను ప్రభా, నిన్నే నమ్ముకున్నానయ్యా, నిన్నే ఆధారం చేసుకున్నానయ్యా, నీవే దిక్కయ్యా, నీవే నాకు సహాయం చేసేవాడవయ్యా అని అంతే సహాయం కోరుకు దేవుని సన్నిధిలో ఏడిస్తే ఎవడు కాదంటాడండి. దేవుడు కాదంటాడా? నీ కన్నీళ్లు దాటి వెళ్తాడా? దాటి వెళ్ళడా? దేవుడు కన్నీటిని చూసి దాటి వెళ్ళే దేవుడు అసలే కాదు. నీ కన్నీటికి అంత విలువ ఉంది. ఒకవేళ మనుషుల దగ్గర ఏడిస్తే నవ్వొచ్చేమో, మనుషుల దగ్గర ఏడిస్తే నీకు కనికరించకపోవచ్చేమో, కానీ దేవుని దగ్గర నీ కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తే బిడ్డరా ఖచ్చితంగా దేవుడు కార్యాలు చేస్తాడు. నీ కన్నీటికి అంత విలువ ఉంది. దేవుని దగ్గర ఏడవండి, ప్రార్థన చేయండి అయ్యా అని నువ్వు రోధిస్తే, కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. మరచిపోటకు ఆయన అన్యాయస్తుడు కాదండి. నీ టైం వస్తుంది, ఈ సమయంలో ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు? గొప్ప కార్యం నీ కుటుంబంలో జరిగిస్తాడు. ఏ పరిస్థితి ఎదురైనా సరే కథ